Good evening, dear students. Greetings from OHM Institute. సో ఆల్రెడీ మనకు టీఎస్ఎన్కు ఫ్రీ మార్క్ టెస్ట్ 1 మనము 23rd జూన్ రోజు కనెక్ట్ చేసాము. సో సక్సెస్ఫుల్గా ఫ్రీ మార్క్ టెస్ట్ 1 కంప్లీట్ అయింది. సో జూన్ 23rd రోజు కనెక్ట్ చేసాము. అరౌండ్ 1100 స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు. 1100+ స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు. మనము రిజల్ట్స్ కూడా మన హోమ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో పబ్లిష్ చేసాము. కేటగిరీ వైజు మల్టీ జోన్ వైజ్ కూడా మనం రిజల్ట్స్ పబ్లిష్ చేసాము. సో ఆల్రెడీ టెస్ట్ 1 రాయడంలో కొద్దిమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. సో టెస్ట్ 2 మనకి ఇప్పుడు జూలై 7th రోజు టెస్ట్ 2 ఉంది. జూలై 7th రోజు టెస్ట్ 2 ఉంది. సో అగైన్ టెస్ట్ 2 ఎలా అటెంప్ట్ చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ టెస్ట్ 1 రాసిన వాళ్ళకు ఈ నాలెడ్జ్ ఉంటుంది. సో టెస్ట్ 2 న్యూగా అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఒకసారి చూడండి. టెస్ట్ 1 రాసిన వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో ఫాలో అవ్వండి. సో మనకి టీఎస్ఎన్కో ఫ్రీ మార్క్ టెస్ట్ 2 అనేది జూలై 7th 2024 ఈ సండే రోజు 1 PM యాక్టివేట్ అవుతుంది. సో 1 PM యాక్టివేట్ అవుతుంది. బట్ మీకు అరౌండ్ 4 PM వరకు 5 PM వరకు మీరు అటెంప్ట్ చేసేటట్టుగా ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాము. మళ్ళీ అప్డేట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము. ఎందుకంటే లాస్ట్ టైం అప్ టు 2 PM వరకు ఇచ్చాము. లాస్ట్ మార్క్ 1 2 PM వరకు ఇచ్చాము. సో తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంకొద్ది టైం ఉంటే బాగుండేది అని చెప్పారు. సో ఈసారి మనము 5 PM వరకు ఇద్దాం అనుకుంటున్నాం. బట్ అప్డేట్ ఏదైనా ఉన్నా మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం. బట్ అందరూ కూడా 1 PMకు లాగానే 1 PMకి ఎగ్జామ్ స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. సో ఈ మార్క్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ఒకసారి నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను కంప్లీట్ చేయాలి. మన టెలిగ్రామ్ ఛానల్లో హోమ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ పోస్ట్ చేశాము. ఆల్రెడీ మార్క్ టెస్ట్ 1 కంటే ముందు కానీ మార్క్ టెస్ట్ 1 తర్వాత కానీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింటే మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పటివరకు అసలు ఫ్రీ రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ మీరు ఫిల్ చేయకపోతే మాత్రమే మళ్ళీ ఒకసారి ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో ఈ గూగుల్ ఫామ్లో వచ్చిన డేటా నుంచి మనము కేటగిరీ వైజు తర్వాత మల్టీ జోన్ వైజు రిజల్ట్స్ పబ్లిష్ చేయడానికి మనకు ఆపర్చునిటీ ఉంటుంది. టెస్ట్ 1 రాయలేదు, మార్క్ టెస్ట్ ఫస్ట్ టైం రాస్తున్నాము. సో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఆండ్రాయిడ్ ట్యాబ్లో కానీ ఇన్స్టాల్ చేయొచ్చు. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్లో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అంటే సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసిన తర్వాత సైన్అప్ చేసేటప్పుడు మీరు కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసి సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్లో సైన్అప్ అయిన తర్వాత మీరు ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్లో హోమ్లో కానీ యాప్ బాటంలో హోమ్ ఉంటుంది లేదా యాప్ బాటంలో మీకు స్టోర్ ఉంటుంది. హోమ్లో కానీ యాప్లో కానీ మీకు టీఎస్ఎన్కో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనే బండిల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఎన్రోల్ నౌ అని కొట్టండి. సో మీరు ఎన్రోల్ నౌ కొట్టిన తర్వాత ఈ టీఎస్ఎన్కో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది మీకు యాప్ హోమ్లోకి వచ్చేస్తుంది. మీకు యాప్ హోమ్లో ఉంటుంది. సో ఈ మార్క్ టెస్ట్ 2 అనేది మనకు జూలై 7th 2024 రోజు 1 PMకి యాక్టివేట్ అవుతుంది. సో హోమ్లో ఆల్రెడీ మీకు టీఎస్ఎన్కో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే మీకు మార్క్ 1 ఆల్రెడీ అయిపోయింది, అది రాదు మీకు. సో మార్క్ 2 దగ్గర మీకు ఇట్లా 3 డాటెడ్ లైన్స్ ఉంటాయి. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు టేక్ ఏ క్విజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో టేక్ ఏ క్విజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ టేక్ ఏ క్విజ్ పైన క్లిక్ చేస్తే మీరు టెస్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో 1 PM కంటే ముందు వరకు కూడా మీకు ఈ టేక్ ఏ క్విజ్ అనేది డిజేబుల్ స్టేట్లో ఉంటుంది. 1 PMకి యాక్టివేట్ అవుతుంది. టేక్ ఏ క్విజ్ అని చూడండి. ఒకవేళ మీకు 1 PM తర్వాత కూడా ఈ టేక్ ఏ క్విజ్ ఎనేబుల్ అవ్వకపోతే మీరు యాప్లో మెనూలోకి వెళ్ళండి. యాప్ మెనూ అంటే యాప్లో టాప్లో లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి. సో యాప్ మెనూ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ డిలీట్ ఆఫ్లైన్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ ఆఫ్లైన్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే యాప్ రిఫ్రెష్ అవుతుంది.
సో యాప్ రిఫ్రెష్ అయిన తర్వాత మీకు ఈ టేక్ ఏ క్విజ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో అది క్లిక్ చేసి మీరు టెస్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు టెస్ట్ రాసేటప్పుడు మీకు ఏమైనా మల్టిపుల్ డివైస్ ఈ యాక్సెస్ ఇస్ డిజేబుల్డ్ అని ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే సో మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ నెంబర్కు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టి మీ ఈమెయిల్ ఐడి మెసేజ్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి మెసేజ్ చేసి మల్టిపుల్ డివైస్ ఇష్యూ అని మెన్షన్ చేయండి. సో యాప్ నేమ్ మెన్షన్ చేయండి, ఓమ్ ఆన్లైన్ ప్లస్. మన ఎక్స్ట్రా సిలబస్ కానీ జెన్కో రివిజన్ త్రూ టెస్ట్ సిరీస్ కానీ మన ఓమ్ లైవ్ యాప్లో ఉంటుంది. బట్ మన ఈ ఫ్రీ మార్క్ టెస్ట్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ 1 అనేది మనకు ఈ ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్లో ఉంటుంది. సో ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ మల్టిపుల్ డివైస్ ఇష్యూ అని మెన్షన్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఈ మన ఇన్స్టిట్యూట్ నెంబర్కు పింక్ చేస్తే ఇష్యూ రెక్టిఫై చేస్తాము. సో ఒకసారి మన యాప్లో ఇలా కనిపిస్తుంది మీకు. యాప్లో చాలా బండిల్స్ ఉంటాయి. యాప్లో ఫస్ట్ టైం మీరు మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేస్తుంటే యాప్లో ఇక్కడ చూడండి, యాప్లో స్టోర్ ఉంది, మీకు హోమ్ ఉంది. సో యాప్లో స్టోర్లోకి వెళ్ళండి. యాప్లో స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అని కనిపిస్తుంది. వ్యూ ఆల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ క్లిక్ చేసి అన్ని బండిల్స్ కనిపిస్తాయి. దాంట్లో టెస్ట్ సిరీస్కి వెళ్ళండి. టెస్ట్ సిరీస్కి వెళ్ళిన తర్వాత టీఎస్ జెన్కో ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది అన్నట్టు. సో క్లియర్గా చూడండి, ఈ నేమ్ చూసుకోండి, ఎందుకంటే బండిల్ ఇమేజెస్ సేమ్ ఉండొచ్చు కొన్ని. టీఎస్ జెన్కో ఫ్రీ ఆన్లైన్ మార్క్ టెస్ట్ దానిపైన క్లిక్ చేసి మీరు ఎన్రోల్ నౌ కొట్టండి. సో ఎన్రోల్ నౌ కొట్టిన తర్వాత మీకు అది యాప్ అనే ఆ బండిల్ అనేది మీ హోమ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ ఒకసారి చూడండి. మార్క్ టెస్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది మనకు. సో ఈ మార్క్ టెస్ట్ 2 దగ్గర కూడా మీకు ఇట్లా 3 డాట్స్ కనిపిస్తాయి. దానిపైన మీకు క్లిక్ చేసి ఇక్కడ టేక్ ఏ క్విజ్ అనే ఆప్షన్ వస్తుంది. టేక్ ఏ క్విజ్ ఆప్షన్ వస్తుంది అనమాట. టేక్ ఏ క్విజ్ ఆప్షన్ రాలేదంటే మళ్ళీ ఒకసారి యాప్లో రిఫ్రెష్ చేయండి. యాప్ మెనూలోకి వెళ్ళి డిలీట్ ఆఫ్లైన్ కంటెంట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు మార్క్ టెస్ట్ 1 ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ మార్క్ టెస్ట్ జూలై 7th రోజు 1 PM యాక్టివేట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. మీకు ఇక్కడ టేక్ ఏ క్విజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్లో మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లో టెస్ట్ రాయాలంటే, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ టెస్ట్ రాయాలంటే మీకు ఒక వెబ్సైట్ URL ఉంది, www.ominstitute.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మనం మొబైల్ ఎలా అయితే సైన్అప్ ప్రాసెస్ చేయాలో ఈ ominstitute.in వెబ్సైట్లో కూడా మీరు సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత సేమ్ మీకు ఇక్కడ చూడండి www.ominstitute.in. www.ominstitute.in. www.ominstitute.live కాదు, అది లైవ్ క్లాసెస్కు. ఇది www.ominstitute.in. సో దాంట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సైన్ అప్కి వెళ్ళాలి. సో ఆల్రెడీ ఫస్ట్ టైం మీరు ఈ వెబ్సైట్లో కానీ ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్లో రిజిస్టర్ అవుతున్నట్లయితే మీరు సైన్అప్కి వెళ్ళాలి. అలాగే ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంటే సైన్ ఇన్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఒకసారి మెసేజ్, మీ ఈమెయిల్ ఐడి మెసేజ్ పెట్టి న్యూ పాస్వర్డ్ ఇవ్వండి అని పెడితే విల్ గివ్ యూ ద న్యూ పాస్వర్డ్. సో హియర్ యూ కెన్ సీ కంటిన్యూ విత్ గూగుల్. సో మీరు సైన్అప్ అయిన తర్వాత టీఎస్ జెన్కో ఆన్లైన్ ఫ్రీ మార్క్ టెస్ట్ పైన క్లిక్ చేసి ఎన్రోల్ నౌ చేయండి. ఎన్రోల్ అయిన తర్వాత మీ హోమ్లో కనిపిస్తుంది. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్, మీరు టెస్ట్ కంప్లీట్ చేసేంత వరకు టెస్ట్లో నుంచి ఎగ్జిట్ అవ్వకండి. ఒకవేళ ల్యాప్టాప్లో మొబైల్లో రాసినట్లయితే ఆ ట్యాబ్లో నుంచి, ఆ స్క్రీన్లో నుంచి వేరే స్క్రీన్లకు వెళ్ళకండి. సో వేరే స్క్రీన్లకు వెళ్తే ఏంటంటే మాల్ ప్రాక్టీస్ కింద అది సాఫ్ట్వేర్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఆ స్క్రీన్ క్లోజ్ చేయకండి, వేరే స్క్రీన్లకు, వేరే ట్యాబ్లకు వెళ్ళకండి. మరి ఒకవేళ కాల్స్ వచ్చినాయని చెప్పేసి యాప్ క్లోజ్ చేసి మళ్ళీ వస్తే ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో క్యాలిక్యులేషన్స్కు కొన్ని రఫ్ షీట్స్ పెట్టుకోండి. ల్యాప్టాప్లో అయితే ట్యాబ్ చేంజ్ చేయకండి. ప్రిఫరబుల్లీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ యూజ్ చేయండి, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా మనకు కంప్యూటర్లో ఉంటుంది కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది.
సో ఎగ్జామ్ మనకి ఇంకొక 7 డేసే ఉంది కాబట్టి ఇదొక ఫైనల్ మార్క్ ఎగ్జామ్‌లా మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ రిజల్ట్స్ చూసి మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఏ సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్‌లో మీరు ఇంకా రివిజన్ చేయాలి, ఈ 1 వీక్‌లో ఏ సబ్జెక్ట్‌లో ఎఫర్ట్ పెట్టాలనేది ఈ మార్క్ టెస్ట్ 2 నుంచి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో టైం మేనేజ్మెంట్ కూడా మీకు మార్క్ టెస్ట్ వల్ల బాగా యూజ్ అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ కోసం కానీ తర్వాత మీకు ఎవ్రీ సబ్జెక్ట్లో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, తర్వాత ఈ మార్క్ టెస్ట్ అనేది మీకు క్లియర్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది అన్నట్టు. సో ఒక్కసారి మన మైండ్కు అన్ని సబ్జెక్ట్స్ క్విక్గా రివిజన్ అయినట్టుగా ఉంటుంది ఇది. సో అగైన్ మనకు ఈ మార్క్ టెస్ట్ రిజల్ట్స్ చూసి డిసప్పాయింట్ అవ్వకండి. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రిజల్ట్స్ పబ్లిష్ చేయదనుకుంటున్నాం కానీ బట్ కంపల్సరీ మీకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది రిజల్ట్స్ కాబట్టి మనం కంపల్సరీ పబ్లిష్ చేస్తాము. బట్ రిజల్ట్స్ గురించి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి ఈ కంప్లీట్గా ఈ 1 వీక్ రివిజన్ పైన ఫోకస్ చేయండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది కాబట్టి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ వచ్చినాయి కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్కు రిస్ట్రిక్ట్ అవ్వకుండా అన్ని సబ్జెక్ట్స్లో ఉన్న కాన్సెప్ట్స్ బేసిక్స్ వరకు ఈ 1 వీక్లో క్విక్గా రివిజన్ చేయడానికి ప్రియారిటీ ఇవ్వండి. మన ఓమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎగ్జామ్స్ క్విక్గా రివిజన్ చేసుకోవడానికి సో ఇది లాస్ట్ మినిట్లో తీసుకునే కోర్స్ కాదు, అట్లీస్ట్ ఒక 1 మంత్ 2 మంత్ ఎగ్జామ్ ముందు తీసుకునేటువంటి కోర్సెస్ ఇవి. సో ఫుల్ సిలబస్ని క్విక్ రివిజన్ చేయడానికి లో ప్రైస్లో మన ఓమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో కోర్ సబ్జెక్ట్స్ ఉంటుంది, ప్లస్ జెన్కో న్యూ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో జెన్కోలో యాడ్ చేసినటువంటి న్యూ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మన ఓమ్ లైవ్ యాప్లో మీరు చూడవచ్చు ఈ కోర్సెస్ గురించి. ఆల్ ది బెస్ట్. అందరూ కంపల్సరీ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో కంపల్సరీగా 100 మినిట్స్ టైం కేటాయించి 100 మినిట్స్ ఎగ్జామ్ పైన ఫోకస్ చేసి రాయండి. ఫైనల్ ఎగ్జామ్కు మంచి ప్రిపేర్నెస్లా ఉంటుంది ఈ ఎగ్జాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫైనల్గా ఏ క్వశ్చన్స్ అయితే రాలేదో వాటిపైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఫైనల్ ఎగ్జామ్లో ఎలా అయితే రాస్తారో అదేవిధంగా ట్రై చేయండి ఎగ్జామ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.